ఇప్పించడానికి, వారిని నడిపించడానికి ఆయనే దిగి వచ్చారట. అందుకే ఆయన జీవము గల దేవుడు, నేను మార్పు లేని వాడిని, మారని దేవుడను. అందుకే ఆయన, మనం ఏ దేవుడిని నమ్ముకున్నాం? మనం ఒక మాట ఇచ్చారంటే, ఒక మాట అన్నారంటే ఆ మాట అగ్నితో సమానం అండి. అందుకే ఆయన మాటల్లో మనం ఒకటి తీసేయలేము, ఒకటి కొట్టివేయలేమండి. మన మాటలు తీసేస్తాం, అయ్యా నేను అనలేదంటాం, కానీ అలా దేవుడు అండండి. తన మాట, ఆ మాట తీయటానికి వీల్లేదు, కొట్టివేయటానికి వీల్లేదండి. తీసేస్తే శాపగ్రస్తులు అవుతామండి. అంత విలువైంది దేవుని మాట. ఆ మాటగా శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరం ఎక్కడ నివసించిందండి? మన మధ్యన, మనలోనే నివసించింది. అందుకే దేవుని మాట అత్యంత విలువైందండి. ఆ మాట వినటానికే ఆశపడేవారునే